అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు వైరాగ్య సాధనలోకి స్వాగతం, సుస్వాగతం. ఏ పని చేసినా జ్ఞాన మార్గంలోనే అది పరిపూర్ణం అవుతుంది. కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి. జ్ఞాన మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఏమవుతుందంటే నేను అనే భావన పూర్తిగా పోతుంది. మనం తెలుసుకున్నాం మనోనాశనం అని, మనోలయం అని. మనస్సుని నిగ్రహించుకుంటే చాలు, భగవంతుడికి దగ్గరైనట్టే. చాలా గమ్మత్తుగా ఉంది కదా, కానీ అది నిజం. ఎందుకంటే మనము పవిత్రులం, మనము చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులం. అయితే మనకేంటంటే మనం పవిత్రులము అని చెప్పేసి తెలియకపోవడం వల్ల ఈ వచ్చే ఇబ్బందులన్నీ వస్తున్నాయి. సచ్చిదానంద స్వరూపులం మనమంతా కూడా. కాకపోతే మనం అదే అన్న విషయాన్ని తెలుసుకోలేకపోవడం. మనం సింహం, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఎలకలం అనుకుంటున్నాం. అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శక్తి చాలా వరకు వృధా అయిపోతుంది. ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, కొంతమంది మనుషులు గొప్ప గొప్ప విషయాలని సాధించడం జీవితంలో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది మనకు. దానికి కారణం ఏంటి అంటే మానవ శక్తి చాలా గొప్పది. ఆ శక్తితో ఎవరైనా ఏదైనా కూడా సాధించేటటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మామూలు మనుషుల వల్ల అసాధ్యం అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనుషులు సాధించడం మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మనిషి పరిణతి తెచ్చుకొని తను నిజంగా చేయాలి, నా లోపల ఉన్న శక్తిని నేను వెలికి తీయాలి అనుకున్నట్లయితే సాధన చేస్తే సరిపోతుంది. దీనికి మనం ఏమనుకున్నాము, నాకు సిక్స్ ప్యాక్ రావాలి అంటే నేను సాధన చేయాలి. ఊరికే దేవుడా నాకు సిక్స్ ప్యాక్ ఇవ్వు అంటే కుదరదు. సిక్స్ ప్యాక్ రావాలి అంటే సాధన చేయాలి. చేస్తే నాలోనే ఉన్నటువంటి సిక్స్ ప్యాక్ బయటకొస్తుంది. బయట నుంచి తీసుకొచ్చి అతికించుకోను గదా! నాలోనే ఉన్న సిక్స్ ప్యాక్‌ని బయటికి తీసుకొస్తాను. అదే విధంగా నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే నేను ఖచ్చితమైనటువంటి ధ్యానము, ఖచ్చితమైనటువంటి సాధన చేసి తీరాలి. అయితే ధ్యానము అనేటటువంటి మాటకి మనం ఏమని తెలుసుకున్నాము? కొద్దిసేపు మాత్రము మన మనస్సు లయమయ్యే అవకాశం ఉంది. కొద్దిసేపు. కొద్దిసేపు మనము మన మనస్సు కాస్త సంసార విషయాల మీద నుంచి ఆలోచించనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణంలోకెళ్తాం. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ధ్యానం చేసిన ఎవరైనా సరే, అంటే ప్రాక్టీస్ లేని వాళ్ళైనా సరే, నిజంగా కుదురుగా కూర్చోగలిగితే, ఒక గంట సేపు ఒక దగ్గర కుదురుగా కూర్చోగలిగితే, వాళ్ళు ఎన్ని ఆలోచనలొస్తున్నా, ఏమొచ్చినా, ఏమైనా సరే, ఒక గంట గనక నిజంగా కుదురుగా కూర్చోగలిగి, ప్రయత్నపూర్వకంగా కనుక వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టో, లేకపోతే ఏ ఫ్యాన్ శబ్దం మీద ధ్యాస పెట్టో, లేకపోతే ఏ అగరబత్తి పెట్టుకొని ఆ! ఆ వాసన పైన, ఆ గంధం పైన ధ్యాస పెట్టి, లేదా చక్కటి మ్యూజిక్ చెవులకు మంచిగా నచ్చేటటువంటి మ్యూజిక్ పెట్టుకొని, అలా చేసుకున్న ఏదైనా సరే, ఏదో ఒక దాని మీద కాస్త ఆలోచనతో అలా ఉండి, ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుంటే, గంటకు కొన్ని క్షణాల పాటు మనకొక అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది నిద్ర కాదు. అది లయం కాదు. అది నిద్ర కాదన్నమాట. నిద్ర కానటువంటి ఒక ఉన్నత స్థితికి చేరుకుంటాము అన్నటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో, కాబట్టి రమణ మహర్షి ఏం జేస్తున్నారంటే, భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలనే ఈయన ఇంకా కాస్త సైంటిఫిక్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, తక్కువ శ్లోకాలలో చెప్పడానికి ఆయన ముందు ప్రారంభించారు. ఆయన మొదటేమన్నాడు? ఆయన ముందు కర్త ఏదైతే మనం చేయాల్సినటువంటి పనులున్నాయో, ఆ పనులు తప్పకుండా చేసి తీరాల్సిందే. ఏమన్నాడు అందుకే, కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింకరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఆయన ఏమంటున్నాడు, ఈ కర్మ ఏదైతే ఉందో, ఈ కర్మ అనేటటువంటిది జడం. కర్మ అనే దానికి ఫలితం ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ ఆ కర్మను ఎవరో ఒక ఆయన కాలిక్యులేట్ చేస్తున్నాడు. నువ్విన్ని తప్పులు చేశావు, నువ్వు ఇన్ని ఒప్పులు చేశావు అని కాలిక్యులేట్ చేస్తున్నటువంటి ఒక కర్తృ, అంటే ఒక అందరికంటే పెద్ద కర్త ఒక ఆయనున్నాడన్నమాట.
ఆయన ఇవన్నీ కూడా లెక్క పెడుతున్నాడు. అంటే దైవ శాసనాన్ని బట్టే నువ్వు చేసిన పాపానికి పాపము, పుణ్యానికి పుణ్యము అందుతున్నాయి. కాబట్టి కర్మయోగము అనేటటువంటిది ఏదైతే ఉందో, కర్మయోగానికి కూడా భగవంతుడే కారణం. కర్మయోగం అంటే మనం ఏం తెలుసుకున్నాము? చేసిన పనికి ఫలితం. ఆ ఫలితం రాకుండా ఉండాలి అంటే ఇది నాది కాదు అనేటటువంటి భావనతోటి మనం ఉన్నట్లయితే చాలు. ఆ నాది కాదు అనేటటువంటి భావన కోసం ముందుగా మనం ఏమనుకున్నాము? కోరిక లేకుండా పని జేయాలి అనుకున్నాము. ఒక పని జేసిన తర్వాత ఫలితాలని ఆశించకుండా చెయ్యాలి అనుకున్నాము. తర్వాత ఈ పని అసలు నేనే జేయడం లేదు అని వదిలేయాలి అన్నాం. కానీ మనమేం జేస్తున్నాం? పని జేసినప్పుడు ఈ పని నేను జేశాను, నేను చేశాను, నేను చేశాను అనుకోవడం వల్ల అది మహా ఉదది. అంటే ఒక పెద్ద సముద్రంలాగా అయిపోయి, ఆ ఫలితాలు కొన్ని కోట్ల కొద్ది జన్మలు మనకెత్తేలాగా చేస్తోంది. అందుకని ఏం జేయమన్నాడాయన? ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని ఆయనేమంటాడు? ఈశ్వరుడు కనిపించి చేసేసేయి. చాలా సులభం అని కర్మయోగం నుంచి మెల్లగా డైరెక్ట్‌గా 2 శ్లోకాలలోనే కర్మ గురించి చెప్పి ఆయనేమంటాడంటే కర్మయోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయనేమంటాడంటే కర్మయోగంలో ఫలితాలు ఆశించకుండా చేయడము, తర్వాత నిష్కామ కర్మ జేయడము, నేను జేయలేదులే అనుకుంటూ చేయడము, ఇవన్నీ కూడా ఒక పట్టాన రావు. కాబట్టి ఆయనేమన్నాడంటే వెంటనే దేవుడి కోసం నువ్వు చేసేసేయి సాలు. చేస్తున్నవన్నీ దేవుడి పేరు మీద దోసేసేయి అయిపోతుంది. ఈశ్వరార్పణ బుద్ధితోటి గనక నువ్వు చేసినట్లయితే, అప్పుడు ఆ కర్మలన్నీ కూడా నీకు శుద్ధిని కలిగిస్తాయి. మంచి జరిగినా దేవుడే, చెడు జరిగినా దేవుడే. గుడికెళ్తావు ఏ ప్రసాదం ఇచ్చినా కూడా దేవుడి ప్రసాదం అని జెప్పి తీసుకుంటావు. గుడి లోపల రష్‌లో తొక్కిసలాట అయినా కూడా నువ్వేమనుకుంటావు? హమ్మయ్య! నాకు బానే దర్శనమైంది అనుకుంటావు. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడి పైన మనం భారం వదిలేసినప్పుడు, మనం చాలా ప్రశాంతంగా జీవితంలో ఉండగలుగుతాం అన్నటువంటి విషయం మనకు అర్థమైతుంది. అందుకని ఆయనేమంటున్నాడు? కాబట్టి దేవుడిని పూజించాలి. మరి దేవుడిని ఎలా పూజిస్తాము? కాయ వాంగ్మనా కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. కాబట్టి దేవుణ్ణి పూజించడానికి 3 పద్ధతులు. అందులోపల మనోవాక్కాయాల ద్వారా చేస్తావు పూజ. ఇవి తప్పనిసరిగా నువ్వు చేస్తే మెల్లమెల్లగా, మెల్లమెల్లగా పైకొస్తావు. అందులోపల మొదటగా శరీరంతో చేసేటటువంటి పూజలు. అంటే పూజలు, వ్రతాలు, దేవతార్చన, అభిషేకాలు, నోములు ఇవన్నీ మెల్లమెల్లగా ముందు శరీరంతో చేసేవి. శరీరం నుంచి ఏం జేయాలి? మెల్లగా ఒక దగ్గర స్థిరంగా కూర్చొని జపం జెయ్యి అన్నాడు. జపం కంటే కూడా ఉన్నతమైనటువంటిది ధ్యానము అన్నాడు. ఈ జపంలో కూడా మళ్ళీ మనకు ఆయనేం జేశాడు 3 రకాల పద్ధతులుంటాయని తర్వాత మనకు చెప్తాడు కూడా గదా! అందుకనే ముందు ఆయనేమంటాడు? ఆయన జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. మనం భగవంతుని ఏ ఏ రూపాలలో పూజిస్తామో అవి అష్టమూర్తులు అనేవైతే తెలుసుకున్నామో మనము, ఆ అష్టమూర్తుల రూపంలో ముందు మనోవాక్కాయాలతోనూ చేసుకుంటావు. తర్వాత ఏం జేశావు? ఉత్తమస్తవాదుచ్యమందతః చిత్తజం జప ధ్యానముత్తమం అని మెల్లమెల్లగా నువ్వు ఏదైతే ముందు ఫస్ట్ పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తావో వాటి నుంచి కాస్త బయటపడి జపం ముందు గట్టిగా చెయ్యి బయటికి. తర్వాత మెల్లమెల్లగా పెదవులు కదిలిస్తూ చెయ్యి. తర్వాత మౌన జపం చెయ్యి అని జెప్పేసి చెప్పాడు. ఇక్కడి నుంచి ఏమవుతుందింకా ధ్యానంలోకెళ్ళిపోతున్నాడాయన. అంటే ధ్యాన యోగంలోకి తీసుకెళ్ళి ఎలా ఉండాలి ధ్యానం అంటాడు? ఆజ్యధారయా ప్రోతసా సమం సరళ చింతనం విరలతః పరం. చక్కగా నదీ ప్రవాహంలాగా ఒక నెయ్యి పోస్తున్నప్పుడు ఏదైతే స్మూత్‌గా వెళ్తుందో అటువంటి ధ్యానము నీకు ఉండాలి. ఆ ధ్యానం ఎలా చేయాలన్నాడు? భేద భావనాత్ సోహం మిత్యసౌ భావనాభిదా పావనీమతా. ఆయనేమంటున్నాడు, ఇక నువ్వు ధ్యానం జేయడానికైతే ఎప్పుడైతే కూర్చుంటావో, అప్పుడేంటి నాకు దేవుడికి తేడా లేదు. అంటే నాకు దేవుడికి అభేదము అనేటటువంటి భావనతో గనుక నువ్వు దేవుడిని పూజ జేస్తే, ధ్యానం బాగా కుదురుతుందయ్యా అని జెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా రాజయోగంది జెప్తున్నాడు. అప్పుడేమవుతుంది నీ లోపల భావశూన్యత అనేదొస్తుంది. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమా. అంటే ఈ ద్వైత భావనను నువ్వు వదిలేయాలి. నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు, దేవుడిని వేరు అనుకునే కంటే ఎంతసేపు గూడా మనము భిక్షానికి సిద్ధమై ఉన్నాం. ఎంతసేపు నేను దేవుడిని ఒక కోరిక కోరుకోవాలి, దేవుడు నాకు తీర్చాలి. నేనొక కోరిక కోరుకోవాలి, దేవుడు నాకు తీర్చాలి. ఆ భావనను వదిలేసేయి. ద్వైత భావన అంటే మరేది గాదు. నాకంటే గొప్పవాడెవడో ఉన్నాడు. వాడికి సేవ జేస్తూ నేను వాడి కాళ్ళ దగ్గర పడుంటా. అలా కాదు. భగవంతుడు అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు అని అన్ని గ్రంథాలలో, హిందూ గ్రంథాలలో ప్రతి చోట చెప్పినప్పుడు, మనకు భగవంతుడికి తేడా ఎక్కడుంది? అనేటటువంటి భావని గుర్తుంచుకొని, అప్పుడేం జేయాలి? హృదయం లోపల మనం ఆయనని స్థిరపరచాలి. ఎలాగా? హృత్స్థలే మనః స్వస్థతా క్రియా
భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. ఇది మనము భాగవతంలో కూడా తెలుసుకున్నాము. హృదయంలో ఇక్కడ ఇక్కడ దేవుడున్నాడని చెప్పి ఊహించుకుంటూ మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అలా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే అప్పుడు అద్భుతంగా ధ్యానము కుదురుతుంది. ఎలా కుదురుతుందో తెలుసా ధ్యానము? వాయురోధనాల్లీయతే మనః జాలపక్షివధ్రోద సాధనం. ఒక పక్షిని ముందు వలలో వేసినప్పుడు ఏమవుతుందది? గిలగిల గిలగిలా కొట్టుకుంటుంది బయటికెళ్ళడానికి కొట్టుకుంటూ ఉంటుంది. ముందు ధ్యానం చేసినప్పుడు కూడా మన మనస్సు వద్దొద్దు నాకు ఇవన్నీ ఇష్టం లేవు అని చెప్పేసి గోల గోల చేస్తుంది. కానీ తర్వాత ఏమవుతుంది? ఆ పక్షి కుదురుగా కూర్చుంటుంది. అదే విధంగా మన మనసు కూడా అలా కుదురుగా కూర్చుంటుంది. అంటే ఏంటి దీనికి కావాల్సినటువంటిది చిత్తవాయవ స్థితియో యాయుతాః శాఖయోర్ధయీ శక్తి మూలక. అంటే దీనంతా కూడా ఈశ్వర శక్తి అనేది ముందు మూలం అని చెప్పేసి తెలుసుకుంటే అప్పుడేమవుతుందంటే మన మనస్సు, మన ప్రాణము ఇప్పుడు 2 ఇప్పుడు మెల్లగా ఒక్కదానికి వస్తున్నాడు. మనస్సు, ప్రాణము. మనస్సు, ప్రాణం. ఇక్కడి నుంచి మనకు టఫ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి చూద్దాం. కర్మయోగం గురించి ముందు చెప్పాడు. అయితే కర్మయోగం గురించి ఆయన ఎక్కువ సేపు చెప్పలేదు. కర్మకి ఫలితం వస్తుంది. కర్మకు తనకు ఏమి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉండదు. ఈ కర్మని అందరికంటే గొప్ప కర్త ఒకడున్నాడు ప్రపంచంలో. ఆయనేం చేస్తున్నాడంటే ఫలితాలు ఎవరికి అందాలో వాళ్ళకి అందిస్తున్నాడు. ఈ విషయాలు నువ్వు తెలుసుకోకుండా ఏం చేస్తున్నావంటే ఎన్నో పాపాలు, పుణ్యాలు మూటగట్టుకుంటున్నావు. దాని నుంచి బయటపడి నువ్వు దేవుడి వైపు వదిలేసేయి. దేవుడిని నువ్వు మనోవాక్కాయాలలో పూజించు అన్నాడు. పూజించు అని చెప్తూ ఏమన్నాడు? మెల్లమెల్లగా పూజలు ఎలా చేయాలో చెప్పాడు. పూజలలో ముందుగా దేవుడికి శరీరంతో చేసేటటువంటి పూజలు, పొర్లు దండాలు పెట్టడము, సాష్టాంగ వందనాలు చేయడము, పూజలు, పునస్కారాలు, దీపాలు వెలిగించడము, ఇలాంటివన్నీ చేస్తూ చేస్తూ మారాలి. మారి జపంలోకి మారాలి. జపంలోకి మారిన తర్వాత ధ్యానంలోకి మారి తీరాలి. ఖచ్చితంగా మారి తీరాలి. మేము మారలేదు మేము ఇంకా ఈ పూజలు బాగున్నాయి అంటే 2వ తరగతిలోనే ఉంటాము అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ దాకా చెప్పాక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు మెల్లగా రాజయోగంలోకి తీసుకెళ్తున్నాడు. రాజయోగంలో 2 ఉంటాయి. ఒకటి మనస్సు, ఒకటి ప్రాణము. మనస్సు అంటే ఇది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పేబడే అంతఃకరణం ఒకటి. రెండవది ఏంటంటే ప్రాణము. ప్రాణం అంటే వాయువు. ఈ వాయువు ఏదైతే ఉందో దీని ప్రాణం. ఇప్పుడు ఇక్కడి నుంచి కాస్త మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఓకే. ప్రాణము, వాయువు. ప్రాణము, వాయువు. ఈ ప్రాణం అనేటటువంటి వాయువు ఏదైతే ఉందో అది మన మనస్సుని నిగ్రహించగలదు. దీని గురించి మనం ఏం చెప్పుకున్నాము? ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే బట్ ప్రాణం గనక క్లోజ్ చేస్తే మనసు వెనక్కొచ్చేస్తుంది. ఎన్ని ఆలోచనలున్నా ఉండని, ఎంత డిస్టర్బ్డ్ మైండ్ అయినా గాని, ముక్కు ముయ్యగానే ఎక్కడున్నా సరే ముందు వెనక్కొచ్చి తీరవలసిందే. కాబట్టి దీన్ని ఆయన ఏమంటున్నాడు? లయ వినాశనే ఉభయరోదనే అయగతం పునర్భవతి నోమృతం. లయము, వినాశన అని 2 రకాలుగా ఉన్నాయి. అయితే లయం అంటే ఏంటంటే ఇది లయం అయిపోయినది మళ్ళీ ఉద్భవిస్తుంది. అంటే నిద్రపోయిన వాళ్ళం మళ్ళీ పొద్దున లేస్తాం గదా! అది లయం. నాశనము అంటే నాశనం అయిపోయినటువంటి మనస్సుకి మళ్ళీ పుట్టదు. అంటే మనస్సుని నిగ్రహించుకోవడం 2 రకాలు. ఒకటేమో సింపుల్‌గా ప్రాణాయామం, యోగాసనాలు చేస్తూ మనం నిగ్రహించుకోవడం. అది మంచి పద్ధతే. మంచి పద్ధతది. కానీ దానివల్ల ఏమవుతుంది? టెంపరరీ బెనిఫిట్ మాత్రమే వస్తుంది. కాబట్టి మనం ఏం జేయాలి? పర్మనెంట్ బెనిఫిట్ కోసం ట్రై జేయాలి. అంటే మనస్సు అసలు ఆలోచించకుండా చేయాలి. మళ్ళొకసారి. ఒక్కసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా? ఒక్కసారి. నేను ఇంకో 10 నిమిషాలే క్లాస్ తీసుకుంటాను అందుకోసం. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు. ఇది చాలా సార్లు డిస్కస్ చేసాము. కానీ కష్టమైంది కాబట్టి మళ్ళీ అంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి అడగండి క్విక్‌గా. లేకపోతే అర్థమైందని ఊహించేసుకుంటా నేను. ఓకే. సో, మనకు మనస్సుని నిగ్రహించుకోవడమే భగవంతుడి దగ్గరికి చేరవలసింది. మనస్సు ఆలోచన రహితంగా ఉండడమే భగవంతుడి దగ్గరికి వెళ్ళడము అని మనము చాలా సార్లు తెలుసుకున్నాం. ఉదాహరణకు మనం ఏం తెలుసుకున్నాము? మనం వైకుంఠానికెళ్ళరా అంటారు. వైకుంఠానికి వెళ్ళడం అంటే ఏమిటి? మనకు సప్త సముద్రాలున్నాయి. ఈ సప్త సముద్రంలో మనం ఉన్నటువంటి దాన్నేమంటారంటే లవణ సముద్రము అంటారు. లవణం అంటే ఉప్పు సముద్రం. ఉప్పు సముద్రంలో కెరటాలు చాలా ఉంటాయి. ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. విపరీతంగా వస్తూనే ఉంటాయి. అలుపన్నది ఉందా అని జెప్పేసి అలా వస్తూనే ఉంటాయన్నమాట అలలు. పాల సముద్రము వైకుంఠంలో ఏదైతే ఉంటుందో నిశ్చలంగా ఉంటాయి. పాల సముద్రం లోపల అలలుండవు. అంటే కదులుతున్నటువంటి చంచలమైనటువంటి స్థితి నుంచి నిశ్చలమైనటువంటి స్థితికి వెళ్ళడమే వైకుంఠానికి. అరే! వైకుంఠానికి ఎళ్ళరా అంటే విష్ణుమూర్తి కూర్చుంటాడు అదేమి కాదు. అదంతా ఊరికే మనకు కథ రూపంలో చెప్తే అర్థమవుతుందని. కానీ ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే, ఆలోచనా రహితమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, ఆ స్థితిలో నువ్వు భగవంతుడి దగ్గరికి
చేరుకుంటావు అని చెప్పడం. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు క్విక్ గా అడగండి. అంటే సార్ జై శ్రీకృష్ణ సార్, అంటే మైండ్ కామ్ గా ఉండి టోటల్ గా ఆ దేవుడితో మనం పరమాత్ముడితో కనెక్ట్ అయితే గనక అప్పుడు మనకి అంటే రీచ్ అవుతాం. అంటే ఆ దృష్టి ఆయన అదే మీద మోక్షం. పెడితే అదే ఆయనకి మోక్షం. చేరగలుగుతాం. అది మొదట్లోపల భగవంతుడి మీద అది పెడుతూ మోక్షం. ఓకే. అది మనకు ఒక మార్గం. కానీ తర్వాత ఏమవుతుందంటే ఇంకా మనకు ఏ ఆలోచన ఉండకూడదు. మొదట్లో మనము భగవంతుడి పైన ధ్యానం చేస్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తాము, మనస్సుని నిశ్చలంగా పెట్టి మన లోపల మనం చూసుకుంటాం. ఆ మన లోపల మనం చూసుకోవాలి అంటే ఏంటి, అలలలాంటి మనస్సు 10 మందిని కలిస్తే 10 ఆలోచనలు వస్తాయి. 100 మందిని కలిస్తే 100 ఆలోచనలు వస్తాయి. ఒక పార్టీకి వెళ్తే 70 మందిని కలుస్తాం. దానివల్ల ఏమవుతుంది, డిస్టర్బ్డ్ అయిపోతాం. బాగా డిస్టర్బ్ అయిపోయే వాళ్ళ మనస్సుకి అవే ఉంటాయి. ఉదాహరణకి నాకు ఒక 50 పనులు ఉన్నాయి, ఊరంతా పనులు ఉన్నాయి, బోల్డ్ పనులు. ఈ పనికి వెళ్తాను, ఆ పనికి వెళ్తాను, ఆ పనికి వెళ్తాను, ఈ పనికి. ఇంట్లో ఏమో సోఫా కూడా సర్దను. ఓకే, సోఫా మీద ఉన్న వస్తువులు అలాగే పడేస్తాను, ఇవన్నీ ఇలాగే చేస్తాను. ఇంట్లో 10-15 పనులు ఉన్నాయి. నేనేం చేస్తాను, ముందు ఊరంతా చక్కబెడుతూ ఉంటాను. రోజంతా వెళ్ళి బయట విషయాలన్నీ పట్టించుకుని అందరికీ పనులు చేసేసి వస్తూ ఉంటాను. ఓ రోజు ఏమైందంటే సడన్ గా నాకు ఖాళీ దొరికింది. అప్పుడు నేనేం చేస్తాను, బయట పనులు రోజు ఇంట్లో ఉన్నవి సర్దుతారు. ఇంట్లో ఉన్నవి సర్దుతాం. అంతే. అప్పుడు ఇంట్లో సర్దుతారు. అప్పుడు ఇల్లే స్వర్గం అని చెప్పేసి తెలుస్తుంది. ఇల్లే స్వర్గము, ఆలే దేవత. ఓకే 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 సగం తప్పు చెప్పాను. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని తలుచుకోక్కర్లేదు. మన మనసునే మనమే నియంత్రించుకుంటే ఆటోమేటిక్ గా ఆ నిశ్చల స్థితికి చేరుకుంటాం. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే బయట వస్తువులను తగ్గిస్తామో లోపల ఉన్న అందం మనము చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే బయట ఉన్నవన్నీ మనం చూడడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ప్రశాంత చిత్తాన్ని మనం చూడలేకపోతున్నాం. అలజడులతోటి ఉన్నటువంటి మన మనస్సు, మన లోపల ఉన్నటువంటి ఆనందమైనటువంటి ఎంతో నిర్మలమైనటువంటి దాన్ని మనకు చూడలేకపోతున్నాం. భగవంతుడు మన శరీరంలోనే ఉన్నాడు, అది ఆబ్వియస్. బాడీ ఈజ్ టెంపుల్, కోట్లసార్లు చెప్పుకున్నాం. ఇదేంటి, దేహమేరా దేవాలయం. సో కాబట్టి ఖచ్చితంగా మనం లోపల చూసుకుంటే ప్రపంచంలో ఉన్న రహస్యాలన్నీ మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి పోతనామాత్రుడు ఎలా చెప్పగలిగాడు, బ్లాక్ హోల్స్ గురించి ఎలా చెప్పగలిగాడు అంటే ఆయన దర్శించాడు అది. ఇప్పుడు అదే విధంగా ఈ జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు ఉంటారు. ఈ జ్యోతిష్యం చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిదా, మనం ఎంత మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు అటెండ్ అవుతూ తలకాయ పట్టుకుంటున్నారు. సగం మంది లేదులే ఇక్కడ దాకా చాలు, అర్థమైంది చాలు అని చెప్పి వదిలేస్తున్నారు. మరి ఆ రోజుల్లో అంత లెక్కలు కట్టి అంత చేసి ఎప్పటి నుంచో మనకు వరాహ మిహిరుడు వీళ్ళ అప్పటి నుంచే మనకి ఇవన్నీ జ్యోతిష్యం ఉంది అని చెప్పి తెలుసు. అంత గొప్పగా ఎలా చేయగలిగారు? దీన్ని ఏమంటారంటే దర్శించడం అంటారు. ఓకే, అందరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దర్శించడం. ఆ దర్శించడం ఎప్పుడు మొదలవుతుందంటే ఆబ్జెక్ట్స్ మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు కాదు, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసినప్పుడు. యు ఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, నాట్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తే ఏమవుతుంది, నేను ల్యాప్టాప్ గురించి ఆలోచిస్తే నాకు ల్యాప్టాప్ గురించి తెలుస్తుంది, సెల్ ఫోన్ గురించి ఆలోచిస్తే సెల్ ఫోన్ గురించి తెలుస్తుంది, మనుషుల గురించి ఆలోచిస్తే మనుషుల గురించి తెలియచ్చు, టీవీ గురించి ఆలోచిస్తే టీవీ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు, వంట గురించి ఆలోచిస్తే బహుశా నేను నాలాంటి వాడు కూడా వంట చేసే అవకాశం ఉంది ఏదో ఒక రోజు. సో ఇలా అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క పని చేయాల్సి వస్తుంది. కానీ దాని బదులుగా లోపల గనక మనస్సుని నేను తీసుకున్నట్లయితే, మనస్సును గనక లోపలికి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైనది, అది మనకు ఇవాళ స్టార్ట్ చేసుకోలేము అది అన్ఫార్చునేట్లీ. 23వ శ్లోకం నుంచి వస్తుంది. మనం 20 దాకానే చెప్పుకున్నాము. 23 నుంచి ఆ జ్ఞానయోగంలో ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎటువంటి ఆనందమైనటువంటి స్థితిలో ఉంటాం అనేది తెలుస్తుంది. అది అనిర్వచనీయమైనటువంటి స్థితి, అది ఆనందకరమైనటువంటి స్థితి. ఏ విధంగానైతే మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఏం జరిగిందో తెలియలేనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతామో అటువంటి స్థితినే మనము మనస్సుని గనక లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఆనందాన్ని, అయితే మనకు మనస్సు లోపల ఇది ఉంది అని కూడా తెలియదు. మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఒక ఖజానాను పెట్టుకుని మనం బయటంతా చూస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడు మనకేం చెప్పాడు, బాబు నీకు ఒక జలాశయం ఇచ్చాను, నువ్వు చిన్న వాటర్ గ్లాస్ కోసం అని చెప్పేసి కకృతి పడుతున్నావు ఎందుకు అని చెప్పేసి చెప్పాడు కదా. కాబట్టి ఏంటంటే బయట మనం ఫోకస్ చేసినంత వరకు మనకు భార్య, పిల్లలు, మిత్రులు, బంధువులు
ఆ సరదా, కొంతసేపు సరదా, కొంతసేపు కొట్లాటలు, కొంతసేపు సరదా, కొంతసేపు కొట్లాటలు. కానీ ఒకసారి అంతర్ముఖులమై ఉన్నాము అంటే వచ్చేటటువంటి ఆనందం అమోఘం. కానీ మనకంత టైం ఉండదు గదా! 9 అయింది అన్నం తినాలి, 10 అయింది పడుకోవాలి, పొద్దున లేవాలి, పొద్దున వంట చేయాలి, పొద్దున కూర్చోవాలి, పొద్దున నిలబడాలి, పొద్దున ఇంకోటేదో పారాయణానికెళ్ళాలి, ఇంకొక దేవాలయానికెళ్ళాలి. ఈ ఆలోచనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే హడావిడి మన జీవితంలో మిగిలిపోతుంది. దానివల్ల ఏమవుతుంది వయస్సు పెరుగుతూ ఉంటుంది. వయస్సు పెరగడానికి మనం ఏం జేయాలి? ఏం జేయక్కర్లే. ఇంట్లో కూర్చున్నా చాలు వయస్సు పెరిగిపోతుంది. బయటికి అలా వెళ్లి ఇవన్నీ చేసినా, ఇంట్లో ఉత్తగా పని లేకుండా కూర్చున్నా కూడా ఒకటే. ఏమి వాటితోని లాభం రాదు. కాబట్టి ఏం జేయాలి? అంతర్ముఖులమై ఉండాలి. 10 ఆలోచనలని తగ్గించుకుంటూ రావాలి. దానికి మొదటి మెట్టు మనం ఏమని తెలుసుకున్నాము? ప్రాణాయామం అని జెప్పేసి తెలుసుకున్నాం. ఆ ప్రాణాయామం లోపల ఏమవుతుందంటే, ప్రాణం పైన ప్రాణ ఆయామం అంటే జర్నీ అన్నమాట. ఓకే. ఆ జర్నీ మనం ఏం జేస్తున్నాం? ప్రాణం యొక్క జర్నీని ఏం జేస్తున్నాం? మనం నియంత్రిస్తున్నాం. నియంత్రించడం వల్ల ఏమవుతుంది? మన మనస్సు కొంతసేపు నిగ్రహింపబడుతుంది. అందుకోసమే చాలా మంది మెడిటేషన్ నేర్పిస్తాం అనేవాళ్ళు ముందు ప్రాణాయామం జేస్తారు. ప్రాణాయామం జేసినప్పుడు ఏమవుతుందంటే కాస్త నిగ్రహం కలుగుతుంది మనకు. కొంతసేపు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. చూడండి కావాలంటే మీరే ప్రాణాయామం చేస్తూ ఉండండి 15 నిమిషాలు, 20 నిమిషాల పాటు. మీకు ఓపిక ఉన్నంత వరకు మీరు చేయగలిగినంత సేపు చేయండి. మీకనిపిస్తుంది అబ్బా! ఇంత స్వచ్ఛంగా ఉన్నానా నేను అనేటటువంటి భావన కలుగుతుంది. కాబట్టేంటి ప్రాణబంధనా లీనమానసం కుకచ్చింతనాశమేత్యుత్థః త్యదః అంటే ఏంటి? ప్రాణ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రాణాన్ని మనము లయం జేస్తున్నాం. అంటే వాయువుని నియంత్రణ జేస్తున్నాం. ఎప్పుడైతే మనము వాయువుని నియంత్రణ జేస్తామో, అప్పుడేమవుతుంది అది టెంపరరీగా మనకు ఒక రకమైనటువంటి ఒక 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 అందమైనటువంటి భావనను కలగజేస్తుంది. కానీ ఆ భావన ఏదైతే ఉంటుందో, అది మనను ఆత్మకు దగ్గర జెయ్యదు. కాబట్టి మరి ఎలాగా? అందుకోసమని ఏమంటాడాయన? ఆత్మ అనే ఒకే ఒక్క వస్తువు ప్రాణాన్ని గనక నువ్వు నియంత్రించి, మనసును కూడా నియంత్రించి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు నువ్వు పూర్తి స్థాయి ధ్యానంలో గనక ఉన్నప్పుడు, అప్పుడది నాశనం కూడా అయితుంది. అలా నాశనమైనటువంటి వ్యక్తికి చేయాల్సిన పనులేముండవింక. ఇప్పుడు మామూలుగా నేను ఈ సమాజంలో ఉన్నంత వరకు, సంసారంలో ఉన్నంత వరకు చేసే పనులుంటాయి. ఈ కట్టె పడిపోయిందంటే నేను చేయాల్సిన పనులేముంటాయి? ఏమీ ఉండవు. అదే విధంగా ఎవరైతే అద్భుతంగా ధ్యానం లోపల ఉంటారో, అంటే మనస్సుని గనక నాశనము చేయగలుగుతారో, వారికి చెయ్యాల్సిన పనులంటూ ఏమీ ఉండవింక. ఈ బాధ్యతలు ఇవి అవి ఏమీ ఉండవు వాళ్ళకి. అసలేమీ ఉండదు. నష్టమానస ఉత్కృష్ట యోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. నేను నా స్వస్వరూప సాధన లోపల ఉన్నాను. నేను నా స్వస్వరూప సాధనలో ఉన్నప్పటికి నేను చెయ్యవలసిన పనంటూ లేదు. నేను సమాజంలో ఉన్నాను. వీటన్నింటిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, నేను ఏదో ఒకటి చెయ్యాల్సొచ్చినటువంటి కర్మ పడుతోంది. కానీ ఒకసారి గనక నేను నిజంగా మనస్సుని అటు నుంచి ఇటు లోపలికి తీసుకున్నట్టయితే ఇంక చేయవలసిన పనేముంటుంది? ఏమీ ఉండదు. ఆనందాన్ని అనుభవించడం తప్ప. దానికే ఏమంటాడాయన? దృశ్యవారితం చిత్తం ఆత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. ఇది మనం ఇంతకుముందు చాలా డీటెయిల్‌గా చెప్పుకున్నవే. కావాలని ఇవాళ రివిజన్ చేస్తున్నాను. ఎందుకంటే గత 2 వీక్స్ జరగలేదు క్లాస్ కాబట్టి. బయట కనిపిస్తున్న వస్తువుల నుంచి చిత్తము అంటే మన మైండ్‌ని వెర వెనక్కి తిప్పి లోపలున్నటువంటి చిత్ స్వరూపము, చైతన్యవంతమైనటువంటి స్వరూపము. అందరి లోపల భగవంతుడున్నాడు. మన లోపల మన శరీరంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని, ఆ చైతన్య శక్తిని అప్పుడు మనం చూడగలుగుతాం. అప్పటి వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి సోఫాలెంత బావున్నాయి, టీవీ ఎంత బావుంది, ఇవన్నీ చూడలేదు మనం. ఇంతసేపు బయట అందరి ఇళ్లలో తిరుగుతున్నా నేను. ఇప్పుడొచ్చి ఇంటికొచ్చి చూసిన తర్వాత అరె! నా సోఫా ఇంట్లోనే ఎంత బావుంది. నా టీవీ చాలా పెద్ద టీవీ చాలా బావుంది. నా డైనింగ్ టేబుల్ చాలా బావుంది. అని జెప్పి ఎలా అయితే మనం ఇంట్లో కూర్చొని ఆలోచించగలుగుతామో, అదే విధంగా బయట ప్రపంచంతోని సంబంధం వదిలేసినటువంటి మ మన మన మనస్సు లోపలికెళ్ళిన తర్వాత అబ్బా! ఇంత అద్భుతమైన దృశ్యాలు నాకు కనిపిస్తున్నాయి. ఏంటి ఎగిరెగిరిపోతున్నాను నేను. అందుకే ఆయనేమంటాడు? నాకు కలిగినది నాకు కైవల్యం. మునుపెప్పుడు ఎవరికీ కలగనటువంటి ఆ కైవల్యం నాకు కలిగింది అని ఎందుకంత ఆనందంతోనాయన ఉప్పొంగిపోయాడు. మీరిలా తీసుకున్నట్లయితే అన్నమాచార్యుడు ఎలా ఎగిరాడు? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని ఎందుకంత ఆనందంగా ఉండగలిగాడు? ఎందుకు వీళ్ళు అంత ఆనందంగా రమణ మహర్షికి ఆపరేషన్ చేస్తానన్నా కూడా చేసుకో చేసేది దేహానికే గదా! అని జెప్పేసి అన్నాడాయన. తీసుకో నాకేమి మత్తు ఇంజెక్షన్ అక్కర్లే, ఏమీ అక్కర్లేదని చెప్పగలిగాడు. ఎందుకు చెప్పగలిగాడు? ఎందుకంటే ఇంక నేను శరీరాన్ని కాదు అని చెప్పి తెలిసినప్పుడు ఒక చైతన్యవంతమైన దర్శనం కలుగుతుంది.
ఈ చొక్కాని మీరు తీసుకుంటాను అంటే నేను ఇచ్చేస్తాను. దానిదేముంది, విరాట్ కోహ్లీ చొక్కాని వాడు పాకిస్తాన్ ఒకప్పటి కెప్టెన్ బాబర్ ఆజం కావాలని చెప్తే తీసి ఇచ్చేసేసాడు. వీడి చెమట కంపతో కొడుతున్నది, అది వాడికి ఇచ్చాడు. ఇస్తే వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే కోహ్లీకి ఏమన్నా తగ్గిందా? ఏమీ తగ్గల. అదే విధంగా ఈ శరీరం వెళ్ళిపోతే అప్పుడు మనకి ఏమీ బాధ వేయదు. అది చాలా ఆనందకరమైనటువంటిది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పటి వరకు అడ్వాంటేజ్ చెప్పుకున్నాం కదా, మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే అసలు మనస్సు అనేది ఏంటి అని వెతుక్కోవాలి. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? మనం వెనక్కి చూడాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. సమాజంతో సంబంధం తగ్గించుకోవాలి. సింపుల్ 1 స్టెప్. తగ్గించుకున్న తర్వాత నేనేం చేయాలి? మనస్సు అంటే ఏంటి అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటే లోపలికెళ్తే అసలు మనస్సు లేదనిపిస్తుంది. మానసంతు కిం మార్గనే కృతే న ఏవ మానసం మార్గ ఆర్జవాత్. అంటే ఏమనిపిస్తుందంటే అసలు మనస్సు అనేటటువంటిదే లేదు. అసలు మనస్సు అనేది కేవలము ఆలోచనలతో ఆధారపడింది. ఎప్పుడైతే నేను ఆలోచనలను కట్ చేశానో నా మనస్సు అనేది తెలియదు నాకు. ఇప్పుడు ఏమవుతుంది ఒక్కసారి చూడండి. కుక్క అన్నా నేను. కుక్క అనగానే మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇదొక్కటి వినేసేయండి, ఆపేస్తాను. ఇది చెప్పిందే ఇంకోసారి చెప్తాను. కుక్క అన్నాను. అనగానే నా కళ్ళ ముందు కుక్క కనిపించింది. ఒకటేమో ఆలోచన, మరొకటేమో దాన్ని చూస్తున్నటువంటి నేను. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో నేను. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకొని చిరంజీవి అన్నాను. మీరందరూ కూడా కళ్ళు మూసుకొని చిరంజీవి అనగానే మీకు చిరంజీవి ప్రత్యక్షమయ్యాడు. మీ శరీరం కాదు చూస్తున్నది. ఓకే, మీ శరీరం కాదు చూస్తున్నది. మీకు ఒక చిరంజీవి కనిపించాడు. ఆ చిరంజీవిని చూస్తున్నటువంటి ఒకరున్నారు, ఇద్దరున్నారు మొత్తం మీద. ఒకటి చిరంజీవిని చూస్తున్నా నువ్వు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఇది చెప్పండి, అర్థమైందా కాలేదా? లోపల ఇద్దరున్నారా లేదా? 2 భాగాలుగా ఉందా లేదా? ఒకటి చిరంజీవి, ఇంకోటి మన ఆలోచన సార్. చిరంజీవి మన ఆలోచన అనుకోవాలి ఇక్కడ. ఆలోచన అనుకోవడం కాదు, ఆలోచనే. ఒకటి ఆలోచన, రెండవది ఆలోచనని రూపంలో చూస్తున్నటువంటి మనము. దృగ్దృశ్యమే. థాట్ విజువల్, థాట్ అండ్ విజువలైజింగ్. అంతే. ఇప్పుడు మనకేమైంది? మన శరీరంలో ఒక మనస్సు ఇలాగ 10 ఆలోచనలు ఉన్నాయి అనుకోండి. 10 ఆలోచనలు ఉంటే 10 బొమ్మలు కనిపిస్తాయి. దృక్కు ఎంతమంది ఉన్నారు? ఒకటే దృక్కు. కానీ 10 ఆలోచనలకి 10 బొమ్మలు వస్తున్నాయి. 10 బొమ్మలని మనం మనస్సు లేదా థాట్స్ అనుకున్నాం. ఆ థాట్స్ అన్నిటిని కట్ చేయడం మొదలెట్టేసేయండి. టకా 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 కట్ చేసేయండి. కట్ చేస్తే ఇప్పుడు మనకు మిగిలేది ఏంటంటే నేను అనేటటువంటి భావన. ఇప్పుడు అతను ఏమంటాడంటే ముందు థాట్స్ ని కట్ చేసేసావంటే ఆ రెండవ నేను అనేది తెలిసిపోతుంది. అంటే మనస్సు ఏది 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 అని వెతుక్కుంటూ పోతే మనసు అంటే ఆలోచనల యొక్క ప్రవాహం. ఈ ఆలోచనను కోసేశాను, ఈ ఆలోచనను కోసేశాను, ఈ ఆలోచనను కోసేశాను, ఈ ఆలోచనను కోసేశాను, దీన్ని కోసేశాను. ఇలా ఉన్నటువంటి 10 ఆలోచనలను నేను కోసేశాను. కోసేయగానే ఏమైంది? ఆలోచనలు లేవు. మనసు ఎక్కడుంది ఇప్పుడు? లేదు అసలు. అంటే నేను కనుక ఆలోచిస్తూ పోతే మనసు అనేదే లేదు అన్న విషయం నాకు తెలుస్తోంది. మనస్సును కనుక నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని బలవంతంగా చూస్తే అసలు అది ఆలోచించడం మానేస్తుంది. సో మనసు అనేది లేదు. కాబట్టి ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉన్నాయి? ఈ అహం అనేటటువంటి ఒకటి ఉంది ఇక్కడ. ఈ అహం అనేటటువంటి వృత్తి ఏదైతే ఉందో ఇదే ఈ మనస్సు అన్నింటికి కారణం. ఇది ఐ అని చెప్పి చెప్పుకున్నామో వాటన్నిటిని టీ అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఆ థాట్స్ అన్ని తీసేసాం. ఇంకా ఇక్కడ ఐ ఒకటి మిగిలింది. వృత్తయస్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్వహం మనః అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఈ బయట కనిపించే వృత్తులు ఏవైతే ఉన్నాయో, వృత్తులు అంటే ఆలోచనలు, థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అహం అనేటటువంటి వృత్తి పైన ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనస్సు యొక్క రెండో భాగం అహం. మనస్సు అంటే ఒకటేమో ఆలోచన భాగం, రెండోది అహం అనేటటువంటి భావం. అర్థమైంది కదా? ఇప్పుడు మనస్సు 2 భాగాలు. ఒకటేమో చూసే భాగము, ఇంకోటేమో కనిపిస్తున్న 100 ఆలోచనల భాగము. సో అహం అనేటటువంటిదే, ఈ అహం చేసేటటువంటి పనే మనస్సు. అహం ఏదైతే ఉందో ఈ అహం చేసే పనే మనస్సు. ఆ మనస్సు ద్వారా మనకు 10 ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు 10 ఆలోచనలు తీసేసాం. తీసేస్తే అహంకి ఉన్నటువంటి ఒకే ఒక వృత్తి అంటే డ్యూటీ, మనస్సు. ఇప్పుడు ఏం చేయాలి? నేను
ఇది మళ్ళీ అసలు ఈ వృత్తితోటి మళ్ళీ నేను ఆలోచించడం మొదలెట్టాలి. ఈ ఐ అనేది ఏంటి, ఈ బిగ్ ఐ అనేది ఏంటి, ఏంటి 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 అని ఆలోచిస్తే ఇది కూడా ఎగిరిపోతుంది. కొద్దిగా కష్టంగా ఉందా? ఇక్కడికి ఆపేసుకుందాము. నాకు యాక్చువల్ గా చిన్నగా కాలు గోరు కోసుకుపోయింది. సో నేను ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా లేదా చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు ఐ ఉంది, సార్ లాస్ట్ రిపీట్ చేయండి సార్. ఒక్కసారి ఈ లాస్ట్ వర్డ్ ఇది రిపీట్ చేయండి thoughts. సార్ అంతే. మనస్సుకి 2 భాగాలు అనుకుందాం. ఒకటి దృక్కు, ఒకటి దృశ్యాలు. దృశ్యాలు అనేకం, దృక్కు ఒకటే. చూస్తున్నది ఒకటే, దృశ్యాలు అనేకం. దృశ్యాలు అనేకం, చూస్తున్నటువంటి దృక్కు ఒక్కటే. ఈ దృక్కు అనేది అహం. మనం ఏం చేసాం, దృశ్యాలన్నింటినీ కోసేసాం. కోసేసిన తర్వాత ఏం చేసాము, ఈ అహం అనేటటువంటి దాంట్లోంచే మనస్సు ఉత్పన్నమైంది. కాబట్టి నేనేం చేశాను, ఈ మనస్సుతోటి అసలు అహం ఎవరు అని చెప్పి వెనక్కి ఆలోచించడం మొదలెట్టా. పెడితే అప్పుడు ఈ అహం కూడా ఎగిరిపోయింది. ఎప్పుడైతే మనం మిగతా ఆలోచనలన్నింటినీ ఏ విధంగానైతే తగ్గించుకున్నామో, అదే విధంగా నేను అనేటటువంటిది ఏంటి, నేనెవరిని నా భూమి తోయం అని చెప్పేసి అనుకున్నామా, అలా ఆలోచించాలి. ఆలోచిస్తే ఇది కూడా ఎగిరిపోతుంది. దీనినే ఆత్మ విచారము అంటారు. థాట్స్ అన్ని వెళ్ళిపోయాక హూ am I అన్న దాని మీద మళ్ళీ దృష్టి పెడితే అది కూడా వెళ్ళిపోతుంది. కరెక్ట్. బికాజ్ హూ am I లోపల ఉన్న ఆ ఐ అనేది ఈ ఆలోచనలన్నిటికీ కారణమైతుంది. కాబట్టి ఐలోంచే మనస్సు వచ్చింది. నైట్ పడుకున్నప్పుడు ఐ లేదు, కాబట్టి మీకు మనస్సు లేదు, ఆలోచనలు ఉండవు డీప్ స్లీప్ లో. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆ డీప్ స్లీప్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఇప్పుడు మెలకువప్పుడు తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఏం చేయాలి, ఇప్పుడు ఓకే ఇప్పుడు ఆలోచనలు ఏమి లేవు, ఇప్పుడు నేను వెనక్కి ఆలోచిస్తాను అని చెప్పి చూడాలి. ఆ వెనక్కి ఎలా ఆలోచించాలి అనేటటువంటిది మనం తర్వాత క్లాస్ లోపల తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణ అంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. సో మీరు ఒక్కసారి ఈ వీడియోని మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇది అర్థమైతే మనం ఇప్పుడు 18 శ్లోకాల వరకు చక్కగా పూర్తి చేసుకున్నాము. వీలైతే బట్టి కొట్టండి. నాకు 15 శ్లోకాల దాకా వస్తాయి. ఒక 4 శ్లోకాలు చూసుకుంటూ చదువుతాను, మిగతావి కూడా నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చక్కగా చదువుకోండి, ఎందుకంటే బయట ప్రపంచం నుంచి మనం ఎలా సెపరేట్ చేసుకుంటూ అంతర్ముఖులం కావాలి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకున్నాక ఇక 20 నుంచి 30 వరకు పూర్తి జ్ఞానయోగం. 19 వరకు నేర్చుకున్నాం మనం. ఇక్కడి నుంచి ఇంకా చూడండి, అంత జ్ఞానయోగంలో అడుగు పెట్టాము. ఇప్పుడు జ్ఞానయోగాన్ని కంప్లీట్లీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. ఓకేనా, ఈ రోజుకి ఇక్కడ ఆపుకుందామా? జై శ్రీకృష్ణ సార్. కాలు అది నేను ఇందాక బైక్ మీద వస్తుంటే అది ఆ కాలు స్టాండ్ ఉంది కదా, మా పెద్ద బండి స్టాండ్, అది కాస్త గోరుని తీసేసింది పూర్తిగా. సో కంప్లీట్ బ్లడ్ అది బాగా వస్తుంది. సో అది వెళ్తున్నాను. మా డాక్టర్ గారు ఇప్పుడే వచ్చారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సార్. టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి సార్. అదే గోర్ ఆల్రెడీ చాలా వరకు వెళ్ళిపోయింది, చాలా దారుణంగా ఉంది. ఎనీవే ఓకే దెన్, రేపు కలుద్దాం. మళ్ళీ రేపు మనం జ్యోతిష్యం క్లాస్ లో కలుద్దాం. ఒకసారి జ్యోతిష్యం కూడా అందరూ చూసుకుని రండి. జై శ్రీకృష్ణ, అందరికీ శుభరాత్రి. ఓకే సార్, జై శ్రీకృష్ణ. టేక్ కేర్ సార్. షూర్ టేక్ కేర్ అందరూ.